ప్రజాసేవే ధ్యేయంగా అందరి మన్ననలను పొందుతూ 5 సంవత్సరాల కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా వైకాపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ అధ్యక్షురాలు జమలమడక నాగమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అనంతరం గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు స్వరూప్ పలివేల మాట్లాడుతూ సంస్థ స్థాపించినప్పటి నుంచి తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన జమలమడక నాగమణి రామశర్మ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జమలమడక నాగమణికు ద ఇన్స్పిరేషన్ అవార్డును అందజేసి దుస్సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీ వస్తువులను, అలాగే తండ్రి లేని 2 విద్యార్థులకు సైకిల్ ను ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రియాంక సుధారాణి, వాసన్ కంటి వైద్య సిబ్బంది, శ్రీ ఆదిత్య హాస్పిటల్ సిబ్బంది, హాసిని డెంటల్ క్లినిక్ సిబ్బంది, మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి ప్రతినిధి దేవతా రాజేష్ కుమార్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలాసార్లు మా బ్రదర్ స్వరూప్ గారు చేయగలుగుతానా లేదా అని బ్యాక్ స్టెప్ వేసినప్పుడు షోల్డర్ పట్టుకుని లేదు నాన్న నువ్వు చేయగలవు నాన్న అని చెప్పి చాలా ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేసిన వ్యక్తులు మేడం గారు ఒకరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు చాలా చాలా సపోర్ట్ చేశారు మాకు. ఇది ఇంకా ఇలా ముందుకు నడిపిస్తున్నామంటే వన్ ఆఫ్ ద రీజన్ మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. దానికి కూడా కాకినాడలో అంబేద్కర్ భవన్లో గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరమండి. ఫౌండర్ స్వరూప్ గారి ఆధ్వర్యంలో ఆ టీం అందరూ కలిసి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మనం చెప్పుకోదగినవి. ఎవరికి అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ముందు వాళ్ళకి వెళ్ళి ఏం అవసరం ఉందో తెలుసుకుని వాళ్ళ అవసరాలు తీర్చడం, ఈ వయసులో వీళ్ళు సేవా కార్యక్రమాలు చేయడం చాలా చాలా ఆనందం అనిపించిందండి. అందుకే వీళ్ళు అడగగానే వీళ్ళతో నాకు ఈ ప్రయాణం, వీళ్ళతో ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఇక్కడ కాకినాడకి ఇక్కడికే పరిమితం కాకుండా ఏజెన్సీ మన్యం జిల్లాల్లో కూడా అక్కడ చలి ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ దోమలు ఇలాంటివి ఎన్నో అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్న అలాంటి చోట్లకు కూడా వీళ్ళు వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. వీళ్ళని చూసి యువత ఇన్స్పైర్గా తీసుకుని మరింత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు రావాలని, ఒక్కళ్ళు సింగిల్గా ఒక్కొక్కళ్ళు ఎవరైనా సేవ చేయాలి అనుకుంటే మాకు ఎలాగ తెలియడం లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఫౌండేషన్ ద్వారా కానీ ఎవరినన్నా సంప్రదించి ముందుకు వచ్చి వాళ్ళు చేయగలిగిన సాయం చేయాలని, సమాజానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేయగలిగేమన్న ఇదిలో మనకి ఎంత వస్తే ఆదాయంలో కొంతైనా సరే పేదవాళ్ళకి మనం చెయ్యాలి అన్న దృక్పథంతో ముందుకెళ్ళాలి. ఆ దృక్పథం ముందు ఉండాలంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వరూపు లాంటి వాళ్ళని మన ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఈ 5వ వార్షికోత్సవం సందర్భంగా హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను స్వరూప్ పలివేల, గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ఫౌండర్ని. గత 5 సంవత్సరాలుగా గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలని జరిగించడం జరుగుతుంది. అందులో భాగంగా 2 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపులు, అలాగే ఎడ్యుకేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 5 సంవత్సరాలు ఇంత విజయవంతంగా చేయడానికి ముఖ్య కారకులైన మరి కొంతమంది వ్యక్తులు ఈరోజు మీడియా ముందు నేను వారి పేర్లు ప్రస్తావించవలసిన అవసరం ఉంది. అయితే 2020లో మేము మా ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించిన దగ్గర నుంచి మేడం జమలమడక నాగమణి గారిని, రామ్ శర్మ గారిని కలవడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అన్నిటి విషయంలో కూడా వారి యొక్క ప్రోత్సాహం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మరి మేడం ఇక్కడికి రావడం, వారి చేతుల మీదుగా ఇక్కడున్న చేయూత భవనంలో చదువుతున్న పిల్లలకి నిత్యావసర ఏదైతే బుక్స్, స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయో అవి ఇవ్వడం, అలాగే తండ్రిని కోల్పోయిన పిల్లల్ని మేము గుర్తించి వారికి ఒక బైసికల్ ఇవ్వడం. అంత మాత్రమే కాదు, 5 సంవత్సరాలుగా మాకు అందించిన సేవల్ని మేము గుర్తించి మేడంకి ద ఇన్స్పిరేషనల్ అవార్డ్ అనే ఒక అవార్డుని మేము ఇవ్వడం జరిగింది. మేము చాలా ఆనందిస్తున్నాం. ఇంతమంది దాతలు, ఇంతమంది సహకారులు మాకు ఉండడం, ముఖ్యంగా ఈరోజు మేడం గారు మా మధ్యకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.
ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ శ్రీ ఆదిత్య హాస్పిటల్ ద్వారా, అలాగే వాసన ఐ కేర్ ద్వారా, హాసిని డెంటల్ కేర్ ద్వారా వీళ్ళ ముగ్గురు యొక్క సహకారంతో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది.